ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారంటే, తల్లి ఇది ఇప్పుడే వినమ్మా. నీ కోసంగా స్వయంగా నేను షిరిడి నుంచి వచ్చాను నిన్ను కాపాడుకోవడానికి. నీ సాయి మాటలను కొట్టి పారేయకుండా జాగ్రత్తగా ఆఖరి వరకు వింటే నీకే అర్థమవుతాయి. విను బిడ్డ అని బాబాగారైతే చెప్తున్నారండి. మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారు, బాబాగారి మాటల వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటో, అర్థం ఏమిటో స్వయంగా మనం మన సాయి తండ్రి మాటల్లోనే విందామా? బాబాగారు ఏం చెప్తున్నారు అంటే, తల్లి నీకోసంగా నేను షిరిడి నుండి కదిలి వచ్చానమ్మా. నువ్వు నా కోసంగా రావాలని తాపత్రయపడుతూ ఉన్నావు కదా, అందుకే నేను వచ్చేశాను. ఇక నువ్వు సంతోషంగా ఉండు. నేను నిన్ను కాపాడుకోవడానికి నా బిడ్డ కోసంగా స్వయంగా నేనే దిగి వచ్చేశాను. షిరిడి నుండి వచ్చానమ్మా. వింటున్నావా? నా బిడ్డలను నేను ఎప్పుడూ అడుగడుగునా కాపాడుతూనే ఉంటాను. అలాంటిది నిన్ను కాపాడడం కోసం రానా? గురువారం రోజున గురువారం ముగిసేలోపు ఇది నువ్వు విన్నావు అంటే ఖచ్చితంగా నువ్వు అదృష్టవంతునివి. ఈ సందేశం నా వాక్కులు చూడగలిగావంటే నీ షిరిడి సాయి ఆశీర్వాదం నీకు ఉన్నట్లే. మనసు పెట్టి విను, అన్నిటికీ సమాధానం దొరుకుతుందమ్మా. ఎన్నోసార్లు ఎన్నో సందేశాలు నేను చెప్పాను. అదేవిధంగా నా సచరిత్రలో కూడా చెప్పినట్లుగానే ఈరోజు వరకు కూడా చేస్తున్నాను. నీ ఎలాంటి కోరికైనా సరే తీరుస్తానమ్మా. ప్రతి ఒక్కదానికి సమాధానం ఇస్తాను. నీ బాబా నేను ఎలాంటి కష్టమైనా సరే నిన్ను బయటపడేస్తాను. ఇదంతా కూడా నీకు తెలిసి ఎన్నెన్నో సమస్యల నుంచి నేను బయటపడేశాను కదా, అవన్నీ ఒక్కసారి గుర్తు తెచ్చుకో. నువ్వు ఇంతకుముందు చెప్పినటువంటి నీ బాబా ఏది చేసినా, ఏ కష్టం వచ్చినా సరే నీ బాబాకే కదా చెప్పుకున్నావు. ఇదంతా నా సాయి తండ్రి పరీక్ష అని, అక్షరాల నిజం. అన్నీ కూడా నీకు పరీక్ష పెట్టడానికి, నువ్వు జీవితంలో ఎదగాలని, నా బిడ్డల్ని నేను బలంగా చేయాలని, నీలో ఎంత సామర్థ్యం ఉంది అనేదే నేను నిన్ను పరీక్ష పెడుతూ ఉంటాను. కాబట్టి ఎందుకు పెడుతున్నానో ఒక్కసారి శ్రద్ధగా ఆలోచిస్తే నా మీద కోపం ఉండదమ్మా. ఎక్కడైనా సరే ఒక ఉద్యోగం కోసం వెళ్ళినప్పుడు వాళ్ళు వెంటనే మనకు ఆ ఉద్యోగాన్ని ఇవ్వరు కదా. వాళ్ళు మనకు మన వాళ్ళ పనికి సమర్థవంతులమా కాదా అన్న విషయాన్ని నిర్ధారించుకుంటారు. అలానే నేను కూడా కొన్ని పరీక్షల ద్వారా నువ్వు ఎంత ఓపికగా ఉండగలవో, నీ యొక్క కోరిక తీరిన వెంటనే దాన్ని ఎంతకాలం కాపాడగలవో, ఇదంతా కూడా పరీక్ష తల్లి. అలానే పెడుతున్నాను. నీకు ఎంతో రాత పరీక్షలు అనేటివి రాయాల్సి ఉంటుంది కదా. ఎక్కువ జాబ్ అయితే క్యాలెండర్ పెరిగే కొద్దీ కూడా ఉన్నతమైన స్థితి వెళ్ళాలి అంటే దానికి తగ్గ కఠినమైన పరీక్షలు కూడా చేస్తుండాలి. అవునా? అచ్చు అలానే సమస్యలు వస్తుంటాయి. చాలామంది ఈ రోజులో చదువుకున్న వాళ్ళు, చాలామంది ఈ విషయాలకు తెలుసు. ఒక ఉద్యోగం కోసమే ఇన్ని పరీక్షలు మానవ మాతృలు పెడుతూ ఉంటే మనం మన జీవితంలో నిలదొక్కుకోవడానికి భగవంతుని పరీక్షలు దాటాలమ్మా. అలానే బిడ్డ, ఈ యొక్క క్రూరమైన ఈ సమాజంలో బ్రతుకుతూ ఉన్నప్పుడు నా బిడ్డలు ఉన్నత స్థాయికి చేరుకోవాలని నేను కొన్ని పరీక్షలు పెడుతున్నాను. అలా ఉన్నత స్థాయికి చేరాలనే ఈ సాయి ఆశ. సాధారణమైన జీవితం గడిపే వాళ్ళైతే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఎలాంటి కల్మషం లేనటువంటి సమాజంలో బ్రతికేటప్పుడు నీతో పాటు అందరూ కూడా మంచిగా ఉన్నారు, మంచి నీ చుట్టూ ఉన్నప్పుడు మంచివాళ్ళు అని ఎలా నమ్మగలవు? కొన్ని పరీక్షలు అనేటివి ఎదుర్కోవాలమ్మా. ఈరోజు నువ్వు చూడొచ్చు, ఒక 10 మందిలో ఒకరు మంచివాళ్ళు ఉంటే మిగతా 9 మంది క్రూరమైన ఆలోచనలతో ఉంటారు. అలాంటి వాళ్ళ నుండి నువ్వు బయటపడాలంటే మంచివాళ్ళు ఎలా సమర్థవంతంగా ఉండాలి కదా, ధైర్యంగా నిలబడాలి. అలా వాళ్ళను తయారు చేయడానికే నేను ఈ పరీక్షలు పెడుతుంటాను. దాన్ని నువ్వు ఎప్పుడూ కూడా అపార్థం చేసుకోవద్దు. ఆ కష్టాల నుంచి బయటపడడానికి నీ సాయి తండ్రి నీకు మార్గం చూపుతాను. అర్థమవుతుందా? ఈరోజే నీ బాబా నిన్ను స్వయంగా షిరిడి నుంచి కాపాడడానికి దిగి వచ్చాను, నిన్ను కాపాడుకోవడానికి. మరి ఏ విధమైన మార్గాన్ని నీకు చూపించబోతున్నానో ఈ నా మాటల్లోనే తెలుసుకో. ఎలాంటి నిర్లక్ష్యం కూడా చేయకుండా ఇప్పుడే విను. నీ జీవితాని కోసం ఈ యొక్క మాటలు నువ్వు ఖచ్చితంగా వినాల్సిందే.
నువ్వు ఒంటరివని, నీ చుట్టూ ఎవరూ లేరని, నీతో ఎవరూ కూడా నడవడం లేదని బాధపడకమ్మా. అలా నువ్వు బాధపడుతున్నావా? అందుకే కదా నేను నీకోసం వచ్చాను చెప్పు. ఈరోజు ఇప్పుడు కూడా నువ్వు కోరింది, అలానే నీకు కావాల్సింది నీకు ఇచ్చి నిన్ను మంచి మార్గంలో నడిపించడానికే వచ్చాను. అవును తల్లి, నీకు ఆధారంగా నేను ఉండగా నువ్వు దిగులు పడాల్సిన అవసరం ఏమైనా ఉందా చెప్పు? అస్సలు లేదు. నీకైన అన్నిటినీ, నువ్వు కోరిన అన్నీ కూడా నేను తీర్చడానికే నేనున్నాను. దిగులు అనేది నువ్వు అస్సలు పడకు. ఈ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుణ్ణి, ఈ సాయినాథుని నీకు అండగా ఉండగా నీకు దిగులు అవసరమా చెప్పు? నువ్వు నన్ను తలుచుకున్న వెంటనే నీ చిక్కులన్నీ తీరుస్తాను. అలానే నా బిడ్డలకు ఏ కష్టం వచ్చినా సరే తీర్చేది కూడా నీ సాయినే అని నువ్వు తెలుసుకోమ్మా. కాబట్టి బిడ్డ, నీ తండ్రి అయిన నాతో అన్నీ పంచుకో, అన్నీ చెప్పు తల్లి. వెంటనే పరుగు పరుగున నేను వచ్చి నీ బాధను తొలగిస్తాను. నేను లేను అని అనుకోకు, నీ కోరిక తీరుస్తాను. కొన్ని జరగాలి అంటే నువ్వు నాపై పూర్తి నమ్మకం ఉంచాలి. నమ్మకం ఉన్న చోటే కదా ఏదైనా జరుగుతుంది చెప్పు. నీ నమ్మకమే నీకు శ్రీరామ రక్షగా ఉంటుంది. ఈ విషయాన్ని నేను నీకు రోజూ చెబుతూనే ఉన్నాను కదా, అవునా? నేను ఎన్నోసార్లు చెప్పినా కూడా ఎందుకు నువ్వు నమ్మకాన్ని కోల్పోతున్నావు చెప్పు? అలాని అందుకు కారణం ఏంటో అది కూడా నువ్వు తెలుసుకోవాలి కదమ్మా. నువ్వు ఎదురు చూసే ఏ పని కూడా నీకు జరగడం లేదు. నువ్వు ఎదురు చూసే పని, నువ్వు ఎదుర్కొనే సమస్యలకు పరిష్కారం దొరకడం లేదు కదా. అంటే ఖచ్చితంగా అందుకే కదా నువ్వు నాపై నమ్మకాన్ని కోల్పోతున్నావు, అవునా? జరగనప్పుడు, కోల్పోయినప్పుడు నీ బాబా మీద పూర్తి బాధ్యతను అప్పగించి చాలా నిస్సహాయంగా ఉన్నావని అర్థం. ఇక అలా ఉండదమ్మా. అన్నీ నేను చూసుకుంటాను. నీకు సరిగ్గా జరగాల్సిన సమయంలో అన్నీ జరుగుతాయి. ఎలాంటి సందేహం ఉండదు. నువ్వు అనుకున్న వెంటనే హఠాత్తుగా ఏదీ జరిగిపోదు కదా. అన్నిటికీ సరైన సమయం రావాలి. అది రాగానే అన్నీ సరిగ్గా జరుగుతాయమ్మా. ఇక ఆ సమయానికి అన్నిటికీ కూడా సరిచేసి నీ చేతికి నేను అందిస్తాను. నీ బాబా నేను చెప్తున్నాను కదా, నీకోసం ఒక ఆనందకరమైన వార్త ఎదురు చూస్తూ ఉంది. నా ఆశీర్వాదంతో అంతా కూడా నీకు నచ్చినట్లుగా, నీ మనసు మెచ్చేటట్లుగా ఆ శుభవార్త ఉండబోతుంది. ఇలా చూడు, నువ్వు ఏదైనా సరే ఒక మంచి పని మొదలు పెట్టేటప్పుడు నాకు చెప్పి నా ఆశీర్వాదంతో మొదలుపెట్టు. ఈ తండ్రి అనుమతి అనేది తీసుకుని మొదలుపెట్టు. ఇలా చూడమ్మా, నా బిడ్డ నా ఆశీర్వాదంతోనే అంతా నీకు మంచే జరుగుతుంది. నిశ్చింతగా ఉండు. ఏది కూడా నీకు మంచి అనిపిస్తే ఇక నువ్వు ఎవ్వరికీ భయపడకు, వెనకడుగు వేయకు. అసలు ఏమాత్రం నీకు అవసరం లేదు. ధైర్యంగా నీ పని మొదలుపెట్టమ్మా. దానికి తగ్గ ఫలితాన్ని నేను నీకు అందిస్తాను కదా. తప్పకుండా ఇస్తాను, నిశ్చింతగా ఉండు. అందరూ బావుండాలి అని కోరుకునే నీ మంచి మనసు ఎప్పుడు చల్లగా ఉంటావు. నువ్వు, నీ కుటుంబం, నీ బిడ్డలు, నీ జీవితం అందరూ ఆనందంగా ఉంటారు. నీ జీవితంలో నీకు తోడుగా నువ్వు కొలిచే నీ దైవం, నీ సాయి తండ్రి నేనున్నాను కదా. ఇక ఎలాంటి భయము ఉండదు. నువ్వు ఎదురు చూసే అన్నిటినీ కూడా నేను నీకు ఒక్కొక్కటిగా అందిస్తాను. నీ ఒళ్ళు పులకించేలా, నీ మనసు తృప్తి చెందేలా, నీ భవిష్యత్తులో నీకు కావలసినవన్నీ కూడా నీకు అందుతాయి. ఇక ప్రతి ఒక్కటి కూడా నీకు అందే తీరుతుంది. ఏ ఒక్కటి కూడా మిస్ అవ్వదమ్మా. అలా మినహాయింపు అవ్వనివ్వను కూడా. నువ్వు ఎదిగే దారిని మాత్రమే చూడు. ఇక ఆ ఎదిగే దారిలో నువ్వు ఎలా ఉండాలి, నువ్వు ఎలా గెలవాలి అనేది నేను నిన్ను ఆశీర్వదిస్తాను. అర్థమవుతుందా బిడ్డ? ఇతరుల గురించి ఏమాత్రం పట్టించుకోకు, ఆలోచించుకు. ఇతరులు అనేవాళ్ళు అంటూనే ఉంటారు, వాటిని పట్టించుకోవద్దు. నిన్ను దెబ్బ కొట్టినా సరే అందరూ బావుండాలని కోరుకు. అలా కోరుకునే స్వచ్ఛమైన మనసు నీది, నాకు తెలుసు. వారి చెడు మనకెందుకు చెప్పు తల్లి. వాళ్ళ చెడు అనేది ఎప్పుడు తలవకు. వారి గురించి మర్చిపో. మంచిగా ఉండు, నీకు అంతా మంచే జరుగుతుంది. నీకు భగవంతుడు ప్రేమగా ఉండే వాళ్ళని, వాళ్ళ భర్తల్ని, వాళ్ళ కుటుంబాన్ని అందర్నీ మంచిగా ఇచ్చాడు కదా. నిశ్చింతగా ఉండు. నీకు చెడు తలపెట్టాలని, హాని చేయాలని చూసేవాళ్ళని నేను వదలను. అందరికీ బుద్ధి చెబుతాను. అందరితో మంచిగా ఉండడం నువ్వు నేర్చుకో. మంచితనమే నిన్ను ఉన్నత స్థాయిలో నిలబెడుతుంది. చూడమ్మా,
ఈ మాటలను సరైన రీతిలో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయి. అర్థమవుతుందా? నేను అందరితో బాగుండమని మాత్రమే చెబుతున్నాను. ఇక ఎలా ఉండాలి అనేది నీ ఇష్టం, నీకే వదిలేస్తున్నాను. అలానే మోసపోవద్దని, మోసపొమ్మని నేను ఎప్పుడూ చెప్పను. జాగ్రత్త నీకు ఉండాలి. అందరితో బావుండు. వాళ్ళు ఎలాంటి వారు అని గ్రహించాలి. ఆ సామర్థ్యం నీలో ఉండాలని చెబుతున్నాను. నువ్వు ఈ సమాజంలో మెలగాలి అంటే కొన్ని విషయాలు తెలుసుకోవాలి తల్లి. నీ జీవితం సిరి సంపదలతో ఆనందంగా ఉండేలా నీ బాబాని నేను చూసుకుంటాను కదా. నీ పాపాలను తొలగించి సంతోషాన్ని అందిస్తాను. ఇక నువ్వు ఏదైతే కోరుకుంటావో అది అతి త్వరలో నీ చేతికి అందిస్తాను. ఎవరైనా సరే నువ్వు చేసే పని తప్పు అని చెబితే ఆలోచించమ్మా. అంతేకాని వాళ్లతో వివాదం వద్దు. అలా ఆలోచించి తప్పు అంటే ఆపేసే, సరిదిద్దుకో. లేదా నీ మనసుకి సరి అని అనిపిస్తే ఖచ్చితంగా దాంట్లో నువ్వు విజయం సాధించు. ఎవరి కోసమో నిన్ను నువ్వు నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. ప్రపంచంలో నలుగురు 4 రకాలుగా అంటారు. ఒక్కొక్కరి కోసం నువ్వు మారుతూ ఉంటే అక్కడ నీ ఉనికి ఏముంటుంది? ఆలోచించు. నీ జీవితం ఎంత ఆనందంగా ఉండడం ముఖ్యమో అలానే నీ ఉనికిని నిలబెట్టుకోవడం కూడా అంతే ముఖ్యం. నీ విలువను తగ్గించే ఏ చోట కూడా నువ్వు అస్సలు అడుగు పెట్టకు. అర్థమైందా? నీ విలువని కాపాడుకో. నిన్ను నువ్వు రక్షించుకో. నిన్ను నువ్వు ఎప్పుడూ కూడా నమ్మకం అనేది నీ మీద నువ్వు పెట్టుకో. ఎవరైనా సరే నీతో మాట్లాడితే వారిని కోపగించుకోకు. తొలగించుకుని నీ దారిన వెళ్ళిపో. వారి గురించి నీ బాబాకి వదిలేసే. మిగతాదంతా కూడా నేను చూసుకుంటాను కదా. వారిని నువ్వు ఏదో చేయాలని అనుకోవద్దమ్మా. ఆలోచించి కష్టం తెచ్చుకోకు. నీకు ఎలాంటి కష్టం రాకుండా చూసుకునే పూర్తి బాధ్యత నాది. ఆ బాధ్యతని 100% నాదేనమ్మా. ఇక నీ బాబా నీకు తోడు ఉంటే నీకు కొండంత ధైర్యం, కొండంత బలం ఉంటుంది కదా. ఆ ధైర్యాన్ని నీకు జీవితాంతం నేను అందిస్తాను. ఆ బలాన్ని నీకు పూర్తిగా అందిస్తాను. ఈ సాయి మాటలు విన్నాక నీ మనసు ఎంతో ప్రశాంతంగా పులకించింది కదా. నువ్వు దేని గురించి ఆలోచించకుండా హాయిగా నిద్రించు తల్లి. అన్నీ జరుగుతాయి. చూడు, రేపటి నుంచి నీలో ఒక కొత్త ఉత్సాహం, కొత్త తేజస్సు, కొత్త మార్పు, నీ జీవితంలో ఏదో సాధించాలన్న ధైర్యం, సాధించగలను అన్న నమ్మకం నీకు కలుగుతాయి. అంటే ఈ సాయి ఆశీర్వాదం నీకు కొన్ని సంకేతాలుగా కనపడతాయి. నేను ఏ రూపంలో అయినా సరే నా బిడ్డలకు దర్శనం కలిగిస్తాను. నా బిడ్డలు అర్థం చేసుకోవాలి. ఆ విషయం ఏంటి అంటే, అసలు బాబా ఇప్పటికే మనకు దర్శనమిచ్చి ఉండాలి. ఏదో ఒకలా ఇస్తాను, కానీ నువ్వే గమనించలేదు. ఈ సందేశంలో నేను అన్నీ కూడా నా బిడ్డలకు ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, అన్నీ కూడా ఎలా నడిపించుకోవాలని తెలిపాను కదా. ఒక దిశానిర్దేశం చేశాను. ఈ సాయి సందేశం వల్ల నేను నిన్ను రోజూ కలుస్తూనే ఉన్నానమ్మా. ఎవరైతే నా బిడ్డలు ఇది వింటూ ఆచరిస్తూ ఉంటారో ఇక వాళ్ళకి ఎల్లప్పుడూ నా ఆశీర్వాదం కలుగుతూనే ఉంటుంది. నిశ్చింతగా ప్రశాంతంగా ఉండు తల్లి. నేను ఎప్పుడూ కూడా నిన్ను చూస్తూనే ఉన్నాను. నా బిడ్డలు ఎవరైతే ఆచరిస్తున్నారో వాళ్లే నా ప్రియమైన బిడ్డలు. అర్థమవుతుంది కదా బిడ్డ. ఇక నిశ్చింతగా హాయిగా ప్రశాంతంగా ఉండు. స్వచ్ఛమైన మనసుతో ఉన్న నీకు ఎప్పుడూ నీకు నేను తోడుగుంటాను. నిశ్చింతగా ఉండమ్మా అని బాబాగారితో చెప్తున్నారండి. సో విన్నారు కదండి, ఈరోజు బాబాగారు పంపించిన ఈ చక్కటి సందేశం మీ అందరికీ నచ్చింది, అలానే అర్థమైంది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసారు, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.